హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ క్రియేషన్స్ ద ఆర్ట్ ఆఫ్ బ్యాగ్స్. నేను మీ కళా సుందర్. లాస్ట్ వీడియో వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. బట్ దానికన్నా బిఫోర్ ఒక చిన్న క్లారిఫికేషన్. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ నేను తీసుకోక ముందు నాకు ఈ మిషన్ పైన ఒక రాంగ్ ఎస్టిమేషన్ ఉండేదండి. అది విత్ నా ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేనేమనుకున్నాను అని అంటే, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ కొనేసుకుందాము, ఏం లేదు, బై డిఫాల్ట్గా అందులో డిజైన్స్ ఉంటాయి, ఒక బటన్ నొక్కితే వర్క్ అయిపోతుంది, చాలా ఈజీ అని అనుకున్నా. బట్ తీసుకున్నాకే తెలిసింది మిషన్ పవర్ 50% అయితే మ్యాన్ పవర్ కూడా 50% ఉండాలండి. అప్పుడే మనకి ఒక అవుట్పుట్, ఒక బ్లౌజ్ పర్ఫెక్ట్ అవుట్పుట్లో మనకి బయటకు వస్తుంది. మాకు ఒక బ్లౌజ్ ఇచ్చి దాన్ని వర్క్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన థ్రెడ్స్, సైజు, వాళ్ళకి కావాల్సిన డిజైన్ ఇవన్నీ మాకు ఒక ఫ్రేమ్లో ఇచ్చినప్పుడు దాన్ని మేము ఈ మిషన్ మీదకి తీసుకొచ్చి థ్రెడ్ సెట్ చేయాలి, ఫ్రేమ్ సెట్ చేయాలి, పర్ఫెక్ట్ యాంగిల్ సెట్ చేసుకోవాలి. దానికి 2 or 3 hours, ఒక్కొక్కసారి ఎక్కువ వర్క్స్ అయితే 5 hours కూడా పడుతుంది. అన్ని అవర్స్ మేము స్టాండింగ్ పొజిషన్లో ఉంటూ వర్క్ని మానిటర్ చేసి ఒక నీట్ అవుట్పుట్ తీసుకురావాలి. మేము కాసేపు పక్కకి వెళ్ళినా అక్కడ మిషన్ డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ థ్రెడ్స్ కూడా ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అస్సలు ఫినిషింగ్ అయితే నీట్గా రానే రాదు. బట్ బయట అందరూ ఏమనుకుంటారంటే, వెళ్ళి డిజైన్ సెట్ చేసేసి బటన్ నొక్కేస్తే అయిపోతుంది కదా, దానికి ఎందుకు మీరు అంత కాస్ట్ అడుగుతున్నారు, బయట ఇంకెక్కడో 200K చేస్తున్నారు, 300K చేస్తున్నారు, పలానా వెబ్సైట్లో ఇంకా తక్కువకు దొరుకుతుంది, మీరెందుకు అంత రేట్స్ చెప్తున్నారు అని అడుగుతున్నారు. బట్ అది చాలా రాంగ్ అండి. ఎందుకంటే మగ్గం వర్క్ చేసేవాళ్ళు గంటలు గంటలు కూర్చొని ఎలా అయితే వర్క్ చేస్తారో, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేసేవాళ్ళు కూడా వర్క్ కంప్లీట్ అయ్యేదాకా అంతసేపు స్టాండింగ్ పొజిషన్లో ఉంటూ మేము వర్క్ని ఫినిష్ చేయాలి. మేము అలా చేసినప్పుడే కస్టమర్కి పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. అది కాదని మేము మా వర్క్స్ మేము చేసుకుంటూ దానికి నిజంగానే మీరు అనుకున్నట్టు బటన్ స్విచ్ ఆన్ చేసి వర్క్ పెట్టేసి వెళ్ళిపోయామనుకోండి, అది టోటల్గా వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది. సో మేము చేసిన వర్క్ని చూసి, ఫినిషింగ్ చూసి ఆటోమేటిక్గా మా కష్టానికి ఇది వర్త్ అనిపిస్తే మీరే డిసైడ్ చేయండి. నేను చెప్పాలనుకున్నది అయితే ఇది. సో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.